ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము. యాజ్ అయాన్ షార్పెన్స్ అయాన్, సో వన్ పర్సన్ షార్పెన్స్ అనదర్. Proverbs chapter 27 verse 17. ఈ రోజు నిమిత్తము కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చాలా తేటగాను సుస్పష్టముగాను తెలియపరుస్తుంది. మన యొక్క స్నేహితులు మన వంటి వారై ఉండాలి. మన వంటి వారు అంటే ఇక్కడ రూపం విషయంలో కాదు, వారి ఆలోచనలు మన ఆలోచనలు అన్ని సరిపోలిన విధంగా ఉండాలి. మనము స్నేహం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి, కొన్నిసార్లు కొంతమందికి తల్లిదండ్రులు స్నేహితులుగా ఉంటారు, భార్య భర్త స్నేహితులుగా ఉంటారు, ఏజ్ డిఫరెన్స్ లేకుండా స్నేహితులుగా ఉంటారు. ఇలాంటి వారు మనల్ని పడేసేవారిగా కృంగదీసేవారిగా కాదు, మనల్ని బలపరిచేవారిగా, మనల్ని ప్రోత్సహించేవారిగా, మనల్ని పురికొల్పేవారిగా ఉండాలి. అలాంటి వారితో మనము సాన్నిహిత్యము కలిగి ఉంటే మనము షార్ప్ అవుతాం, తెలుసుకోలేనివి తెలుసుకుంటాం. ఆత్మీయంగా కావచ్చు, నీ ఉద్యోగ సంబంధమైన విషయంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క పరిచర్యలో కావచ్చు, నీవు నెరవేర్చుకోవాలి అనుకుంటున్న గోల్ విషయంలో కావచ్చు, నీవు ఎదగాలి అన్నా, నీవు సాధించాలన్నా, నీవు అభివృద్ధి చెందాలి అన్నా మంచి స్నేహము కావాలండి. బహుశా ఈ రోజు నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పదును చేయడం మానేసి నిన్ను మందం చేస్తున్నారేమో, నీకు ప్రోత్సాహమును ఇవ్వడం మానేసి నిన్ను వెనక్కి లాగుతున్నారేమో, నిన్ను లేవనెత్తడం మానేసి పడవేయటకు చూస్తున్నారేమో. అందుకే నీవు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఏమీ చేయలేకపోతున్నావు, సాధించలేకపోతున్నావు, ఆగిపోతున్నావు, నా వలన కావడం లేదు అని అంటున్నావు. అయితే అటువంటి వారితో దూరంగా ఉండడమే మంచిదండి. కొందరుంటారు కదా, నేను వ్యాపారం ప్రారంభిస్తున్నానని నీవు చెప్పగానే ప్రారంభించు, నేను కూడా నీకు సహాయపడతాను అని చెప్పకుండా అది లాస్ వస్తుంది అంటారు. నేను ఆ ప్రభుత్వ జాబుకి అప్లై చేస్తాను అనగానే నీకు రావడం కష్టమే, చాలా కాంపిటీషన్ ఉందంట అంటారు. ఇంకొంతమంది అయితే నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని ఎగతాళి చేసి మాట్లాడతారు. అంటే చూడండి, ఇలాంటి వారు మనల్ని చల్లారుస్తారు. మనము వెలిగింపబడాలి, మనము పదునుగా మారాలి అని అనుకుంటాం, కానీ మన తోటి వారు, మన పరిసరాలు, మనతో ఉన్నవారు మనల్ని చల్లారుస్తుంటే ఎన్నిసార్లని మనం వెలగడానికి ప్రయత్నం చేయగలం చెప్పండి. పౌలు భక్తుడు తిమోతిని తన వలె తయారు చేశాడు, పదును పెట్టాడు, మంచిగా ఆత్మీయతలోనికి నడిపించాడు. మనతో ఉండేవాళ్ళు కూడా ఇలా పౌలు వంటి వారి వలె ఉండాలి. మనకు తెలియకపోతే నేర్పించేవారు, ఎలా నడుచుకోవాలో చెప్పేవారు ఉండాలి. అదే విధంగా నాతాను కూడా చూడండి, దావీదును గద్దిస్తాడు, నీవు పాపం చేశావు అని తన తప్పేంటో ఎత్తి చూపిస్తాడు. అంటే మన తప్పుల్ని మనం తెలుసో తెలియకో చేస్తున్న పొరపాట్లని సరిచేసేవారుగా కూడా మనతో వారు ఉండాలి. ఇలాంటి సహోదరులు ఉన్నా, ఇలాంటి స్నేహితులు ఉన్నా, ఇలాంటి తల్లిదండ్రులు లేదా భాగస్వామి ఉన్నా వారు నిజంగానే ధన్యులు. అటువంటి వారు అద్భుతమైన విజయాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు పదును లేని ఇనుముగా ఉన్నావేమో, మందమైపోయి సాధించలేని నిరాశ కలిగిన వ్యక్తి వలె జీవిస్తున్నావేమో, నీవు ఏదో చెయ్యాలనే తపన కలిగి ఉన్నావు. నీ ఆరోగ్యము బాగుపరచబడాలనో, నీవు మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనో, నీవు ఆత్మీయంగా పరిచర్యలో ఎదగాలనో, లేదా నీ వ్యాపారంలో నీవు రాణించాలనో ఆశపడుతున్నావు. అయితే నీవు చేయాల్సింది ఏంటి అంటే మరొక ఇనుము వంటి వ్యక్తితో స్నేహం చేయడం. నీ గోల్ ఒక్కటైనప్పుడు మరొక గోల్తో ఉన్నవారితో నీవుంటే ఎదగలేవు. నీవు వ్యాపారం చెయ్యాలని తప్పిస్తున్నావు, కానీ నీతో ఉన్నవారు ఉద్యోగం అంటున్నారు. అప్పుడు ఆ సన్నిహిత్యం ఇద్దరిని దెబ్బతీస్తుంది. కాబట్టి దేవుని లేఖనములు ఈ రోజు నీకు చెప్పినట్లు నీతో సరిపోలు వారితో సన్నిహిత్యము కలిగి ఉండు.
ఒకరికొకరు పదును చేసుకోండి, ఆత్మీయంగా ఎదగండి, అన్ని విషయాల్లో వర్ధిల్లండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయుడైన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు ప్రభా. మమ్మల్ని ప్రోత్సహించే వారితో మా స్నేహం ఉండాలని, మమ్మల్ని తండ్రి అయా ఉన్నతమైనటువంటి స్థానములో చూసే వారితో వారి ఆలోచనలు మాకు చెప్పే విధంగా, మేము పడిపోతుంటే సరిచేసే వారముగా, తప్పు చేస్తుంటే సరిదిద్దేవారుగా మా యొక్క స్నేహితులు గాని, మేము స్నేహం చేసేవారు గాని ఉండాలని ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, అలాంటి వారు లేక ప్రభా ఈ రోజున తండ్రి ఏమి సాధించలేని వారిగా అయ్యా బిడ్డలు ఉండినట్లయితే ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి అయ్యా. మీ ఆలోచన చేత వారిని నడిపించండి. మంచి స్నేహితులను వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో ప్రభా మీరే వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ అమూల్యమైనటువంటి రక్తము, నిష్కల్మషమైనటువంటి రక్తము అయా బిడ్డల పైన ప్రోక్షించండి. వారిని మీరు లేవనెత్తండి. ఏ రోగం ఉన్నప్పటికీ, అది మరణకరమైన రోగమైనప్పటికీ అయా తండ్రి వారిని తండ్రి జీవముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అద్భుతాన్ని జరిగించండి. ఎండిపోయిన పరిస్థితులను కూడా ప్రభా మార్చగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి హాస్పిటల్లో ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు ముట్టండి అయ్యా. యాక్సిడెంట్ అయిపోయి ప్రభా నడవలేక అయ్యా మరి తండ్రి కూర్చోలేక తండ్రి చాలా బాధతో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. అప్పుల ఊబి నుండి తండ్రి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి అయ్యా. మరి తండ్రి ప్రేమను విస్తరింప చేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. అవును ప్రభా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో ప్రభా, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, నష్టాన్ని లాభకరంగా మార్చండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి నా ప్రభా. అవును తండ్రి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదమంటున్నావు తండ్రి. నీకు మేలు కలుగును అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి, రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయము దయచేయండి. వర్షాలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా, ఆ ప్రాంతంలో వర్షము కుర్చున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. నూరంతల ప్రతిఫలం వారికి దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సహాయము చేయండి తండ్రి అయ్యా. దైవజనులను మీ యొక్క ఆత్మ చేత నింపండి ప్రభా అయ్యా. ముఖ్యంగా ప్రభా నా తండ్రి వారు చేస్తున్న సేవను విస్తరింప చేయండి, ఫలింప చేయండి తండ్రి. వారు పడుతున్న నిందలు అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభా. మరి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అనాథలను ఆదరించండి అయ్యా. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండండి. న్యాయమును తీర్చండి అయ్యా. కోర్టు సమస్యల నుండి విడిపించండి. భూతగత సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారు ఎంతో కష్టపడుతుండగా తగినటువంటి శాలరీని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. నీ సంతతి వారు ఇసుక రేణుల వల్ల విస్తారమగుదురు అంటున్నావు ప్రభా. అట్టి కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. వివాహాల విషయంలో సహాయం చేయండి ప్రభా అయ్యా. మీ చిత్తం ఏమిటో వాళ్ళకి బయలుపరచండి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహము ఘనముగా జరుగునట్లుగా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావాల్సిన బ్లడ్ ను సమకూర్చండి, బలాన్ని సమకూర్చండి. మీ చిత్తమైతే ప్రభా నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని అయ్యా. మరి తండ్రి మీ సన్నిధిని ప్రతి బిడ్డతో ఉంచమని, మేలులతో వారి హృదయం
హృదయమును తృప్తిపరచమని, అయా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నామని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి మేలులతో మీ హృదయములను తృప్తిపరచునుగాక. శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత మీకు దయచేయునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.